బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఒక్కసారిగా కెన్యాలో టూరిస్ట్ విమానం కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన కాసేపటికే ఆ విమానం కూలిపోయింది. ప్రమాదంలో 12 మంది ప్రయాణికులు మృతి చెందారు. సాంకేతిక లోపం కారణంగా ఒక్కసారిగా క్రాష్ అయింది. కెన్యాలోని క్వాలెస్ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే దీంట్లో 12 మంది టూరిస్టులు ఎవరైతే దీంట్లో ప్రయాణిస్తున్నారో వాళ్ళందరూ మృతి చెందినట్టు తెలుస్తుంది. దీన్ని ప్రస్తుతానికి ఒక టెక్నికల్గా ఒక ప్రాబ్లం ఉండడం వల్ల ఈ ఫ్లైట్ కూలిపోయిందని చెప్పేసి ప్రస్తుతానికైతే ధృవీకరించారు. ఈ ప్లేన్లో ఎక్కువ శాతం టూరిస్టులు తిరుగుతుంటారు. కెన్యాకు సంబంధించి మసాయి మారా, అలాగే మంబోసా, ఇవన్నీ ఒక నేషనల్ పార్క్స్. అక్కడ ఎక్కువ శాతం వన్యజీవులను చూడడానికి అక్కడికి చాలామంది టూరిస్టులు వెళ్తుంటారు. అలాంటి టూరిస్టులు ప్రయాణిస్తున్న ఒక ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. టెక్నికల్ ఇష్యూ, అలాగే కొంత విజిబిలిటీ ఇష్యూస్ వల్ల ఇది కూలిపోయినట్టు తెలుస్తుంది. కెనియా సివిల్ ఏవియేషన్ అథారిటీ కూడా కన్ఫర్మ్ చేసే ప్రయత్నం చేస్తుంది. ఆ ఫ్లైట్కి సంబంధించిన రిజిస్ట్రేషన్ నంబర్ వచ్చేసి 5YCCA. అది డియానీ నుంచి కిచ్వా టెంబో అనే ఒక ప్రాంతానికి ప్రయాణిస్తున్న సమయంలో ప్రస్తుతానికి అది ఒక్కసారిగా కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. కుప్పకూలిపోయిన వెంటనే మనం చూడొచ్చు, ఆ విజువల్స్లో చాలా క్లియర్గా కనిపిస్తుంది. అడవిలో కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. మంటలు ఒక్కసారిగా అంటుకొని వ్యాపించే ప్రయత్నం చేసింది. సో పోలీసులు అలాగే ఎమర్జెన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా ఆ ఘటనా స్థలానికి ఒక్కసారి చేరుకొని ఆ మంటలని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే 12 మంది క్షతగాత్రులు అందులో మరణించినట్టు తెలుస్తుంది. సో మొత్తానికైతే కెన్యాకు సంబంధించి ఎక్కువ శాతం ప్రపంచ దేశాల నుంచి అక్కడ వన్యప్రాణులను చూడడానికి పర్యాటకులు వెళ్తూ ఉంటారు. అలాంటి పర్యాటకులని తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ ఫ్లైట్ యాక్సిడెంట్ అయినట్టు తెలుస్తుంది. సో మొత్తం మీద ఇటు భారతదేశంలో మనం కూడా చూసాం, చాలా ఫ్లైట్ ఇన్సిడెంట్స్ జరిగాయి. ఈ మధ్యకాలంలో బస్సులకు సంబంధించి ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. ఆఫ్రికాలో ఇప్పుడు ప్రస్తుతానికి ఆఫ్రికా దేశమైన కెన్యాలో ఈ ఘటన చోటు చేసుకుంది. సో పర్యాటకులు రానున్న రోజుల్లో మరి కెన్యాకి వెళ్ళడానికి ఒక్కసారి ఆలోచించే సిట్యువేషన్ అయితే ప్రస్తుతం నెలకొన్నట్టు తెలుస్తుంది. 12 మంది టూరిస్టులకు సంబంధించిన ఫ్యామిలీస్ అందరూ కూడా శోకసంద్రంలో మునిగిపోయినట్టు తెలుస్తుంది. సో మొత్తానికి దానికి సంబంధించిన విజువల్స్ని చూడొచ్చు. అలాగే ఆ ప్రెస్ రిలీజ్, కెన్యాకు సంబంధించి కెన్యా సివిల్ ఏవియేషన్కి సంబంధించి ప్రెస్ రిలీజ్ నోట్ కూడా ఉంది. దాన్ని కూడా ఒక్కసారి మీరు చూసే ప్రయత్నం చేయొచ్చు. ఆ విజువల్స్లో క్లియర్గా కనిపిస్తుంది. కెన్యాకు సంబంధించిన అడవుల్లో ఇది కుప్పకూలిపోయింది. సో ఒక్కసారిగా పైలట్కి ఎదురుగా ఏముందనేది కూడా కనిపించలేదు. విజిబిలిటీ తక్కువ ఉండడంతో మరి మార్గ మధ్యంలోనే కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. సో ఇటు టూరిస్టులను అయితే డియానీ నుంచి కిచ్వా టెంబో అనే ప్రాంతానికి తీసుకెళ్లే సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఉదయం 8:30 కొంత వాతావరణ ప్రభావం వల్ల కూడా, అలాగే కొంత టెక్నికల్గా గ్లిచ్ ఉండడం వల్ల మొత్తానికైతే ఇది కుప్పకూలిపోయినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ఒక్కసారి ఆ విజువల్స్లో చూసే ప్రయత్నం చేద్దాం.